మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకం అనేటువంటి మహిళ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూమిని కోల్పోగా భూమి నష్టపరిహారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. శనివారం సాయంత్రం ఈ విషయంపై కలెక్టరేట్కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా కలెక్టరేట్లో అటెండర్గా పనిచేసేటువంటి మురళి నేను మీ గ్రామం వైపే వెళ్తున్నానని చెప్పి ఆ మహిళను తన ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని పర్వతగిరి గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక దీంతో మహిళ ఆమె బంధువులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆ ఉద్యోగిపై దాడి చేశారు. తోటి ఉద్యోగులు పోలీసులు దాడిని అడ్డుకున్నారు. కలెక్టర్తో సహా పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. చెప్పాలి కదా చెప్తున్నా ఏం జరిగింది బండి మీద తీసుకొని పోయి ఈ మా యాకమ్మ అనేట మా అక్క అయితే ఆమెకు గ్రీన్ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ ఈయన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరుగుతాంటే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ మురళి ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందో ఈ మురళి అనే వ్యక్తి మా అక్కని అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే ఇక ఈమె అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందనే మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను ఆడ దింపొస్తాపా అది ఇది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాను. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట ఆడ సీసీ రోడ్డు ఉంటుంది. ఆ సీసీ రోడ్డు కాడ ఆపి నువ్వు వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడేది. నువ్వు భయపడి ఇంటికి మాకు చెప్పలేదు. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే ఇక ఇలా నిన్న సండే అని మేము తీసుకోలేదు. అయితే కలెక్టర్ కాడికి పోతేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కడ ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తే మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవేశిస్తాను. దాన్ని చూసి ఆగలేక మా అక్కని ఆయన మీద చేసుకోవడం జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఏం న్యాయం జరగాలి, ఆమె చచ్చిపోతా అది చేస్తా అని ఉరిపెట్టుకుందని పోయింది. మొన్న సాటర్డే నైట్ అనుకున్నది వాళ్ళ భార్య వాళ్ళ భర్త లేడు. వాళ్ళు ఇప్పుడు అప్పులలో ఉన్నారు. మొత్తం అంత ఆగమాగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ చెల్లెకి కట్నం వెళ్ళేదని వాళ్ళ చెల్లెని వాళ్ళు ఇక్కడ దింపిపోయారు. అంత ఆగమాగా ఉన్నది. దాన్ని బట్టి మీరు ఏదైనా కలెక్టర్ గారు ఏ విధంగా న్యాయం చేస్తారో దాన్ని బట్టి మాకు న్యాయం కావాలి. ఇట్లా ఎంతమంది న్యాయం చేస్తాను కాదు. దానికోసమని మేము కలెక్టర్ గారి కోసం వాళ్ళ దగ్గరికి వచ్చినాం. అది కలెక్టరేట్లో ఆడవాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇంత గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా వాటికి చేసుకుంటా వాళ్ళకే ఒక రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుందని కలెక్టర్ గారు అన్నాడు. దాని కోరుకుంటున్నాను.